జై శ్రీరామ్. మనం ముందరి వీడియోల్లో రామాయణ కథాశ్రవణ మహత్యాన్ని కార్తీక మాసంలోనూ మాఘమాసంలోనూ చేస్తే వచ్చేటువంటి పుణ్యాలన్నీ కూడా తెలుసుకున్నాం, దాని ఫలితాలను తెలుసుకున్నాం. ఈరోజు అన్యమాసే ప్రవక్ష్యామి శృణుద్ధం సుసమాహితా సర్వపాపహరం పుణ్యం సర్వదుఃఖ వినాశనం. మన దుఃఖాలన్నింటినీ పోగొట్టి మన పాపాలన్నీ పరిహారం చేసేటటువంటి ఇలాంటి రామాయణ కథాశ్రవణాన్ని వేరే ఏ మాసంలోనైనా చేస్తే ఫలితాలు కలుగుతాయని ఋషులందరూ నారద మహర్షిని అడిగేటప్పటికి ఆయన చెబుతున్నాడు. అవును, ఇలా ఉంది. దీనికి ఒక కథని కూడా చెప్పుకొచ్చాడు ఈయన. అది కలిక ఉత్తంక సంవాదం. వీళ్ళిద్దరి మధ్యన జరిగినటువంటి సంభాషణ ఒక కథారూపకంగా మనం ఈరోజు చెప్పుకుందాం. ఒకానొక వింధ్యారణ్యంలో కలికుడు అనేటువంటి ఒక వేటగాడు ఉండేవాడు. ఆయన ఎప్పుడూ కూడా పరస్త్రీలని పరద్రవ్యం మీద అపహరిస్తూ ఉండేవాడు. అలాగే బ్రాహ్మణులను ఇబ్బంది పెడుతూ ఉండేవాడు, గోహత్యలు చేసేవాడు. ఇలాంటివన్నీ చేస్తూ అలాగ ఈ పాపాలన్నింటినీ చేసుకుంటూ ఒకసారి సవ్వీర అనేటువంటి నగరానికి చేరాడు. అక్కడ ఉన్నటువంటి స్త్రీలు చాలా ఐశ్వర్యవంతులు. అక్కడ ఉన్నటువంటి ఆ నగరం అంతా కూడా బ్రహ్మాండమైనటువంటి వ్యాపారం, అత్యధికంగా సంపదలతోనూ తొలతూగుతూ ఉంది. అక్కడ ఉన్నటువంటి జలాలు కూడా చూస్తే చాలా దర్శనీయంగా ఉంటాయి, చాలా చూడముచ్చటగా ఉంటాయి. నగరం చూస్తే ఎలా ఉంటుందంటే సాక్షాత్తు ఇంద్రుడి యొక్క రాజధాని అమరావతిలాగా ఉండేటటువంటిది. అక్కడ ఉండేటువంటి వనాలన్నింటిలోనూ మధ్యలో ఒక రామమందిరం ఉంది. చాలా అందమైనటువంటిది ఆ రామమందిరం. ఆ మందిరం మీద ఉన్నటువంటి అక్కడ బంగారు కలశలు ఉన్నాయి. అవన్నీ కూడా ధగధగలాడుతున్నాయి, బంగారంతో చేశారు. దాని మీద ముత్యాలు, మణులు అన్నీ కూడా పొదిగి ఉన్నాయి. అవన్నీ ఈ కలికుడు అనేటువంటి వేటగాడు చూశాడు. చూసి వీడికి నార్మల్గా మరి అలవాటు ఏమిటి, దొంగతనం అలవాటు కదా, అంచేతన ఆ ధనాశతో ఆ మందిరంలోకి ప్రవేశించాడు. అక్కడ ఒక శాంత స్వభావంతో రామ ధ్యాన పరాయణతో కూర్చున్నటువంటి ఒక విప్రుని చూశాడు. ఆయన ఆ ధ్యానంలో ఉండిపోయాడు అంతే, ఆయన ఇతను పట్టించుకోవట్లేదు. చాలా శాంత స్వభావులా కనిపిస్తున్నాడు, గొప్ప తత్వవేత్తలా అనిపిస్తున్నాడు. చూడడానికి అలాగ ఒక భావన వస్తుంది ఎవరైనా చూసేటప్పటికి. అలాగా ఆయన మనకి పరిచయం చేశారు రామాయణంలో. పరిచర్యా పరం విష్ణో ఉత్తంకం తపసాంవిధం ఏకాకినం దయాళుంచ నిస్పృహ ధ్యానలోలుపం అని చూస్తేనే అలాగ మనకు కనిపిస్తున్నాడు. ఆయన చాలా గొప్ప మహర్షిలాగా కనిపిస్తున్నాడు, గొప్ప తత్వవేత్తలాగా కనిపిస్తున్నాడు. ఆయన పేరు ఉత్తంకుడు. మహాతపస్వి, దైవ సేవలన్నింటిలో కూడా నిరతుడు, పరమ దయాళువు, ఒంటరిగా ఉండి ఎప్పుడు కూడా ధ్యానంలో ఉంటూ ఉండేవాడు. అయితే ఈ రాత్రి వేళ ఈ కలశాలన్నింటినీ తీసుకెళ్ళిపోవాలి, అక్కడ ఉన్నటువంటి నగలన్నీ తీసుకెళ్ళిపోవాలి రామమందిరంలో అని కలికుడు అనుకుని ఏం చేశాడు, మామూలుగా ఈయన మరి రాత్రి అది అపహరించుతున్నా కూడా ఈయన ధ్యాన నిమగ్నతలో ఉన్నాడు. ఏమాత్రమైనా మేల్కొని ఖచ్చితంగా అరిస్తే అందరూ వచ్చి నన్ను పట్టుకుని పోతారు, రాజుగారి మందిరంలోకి తీసుకెళ్ళి నాకు శిక్ష వేస్తారనే ఉద్దేశంతో ఆయన ఏం చేశాడు, ఒక కత్తి తీసి ఆయన చంపేయడానికి ఉద్యుక్తుడయ్యాడు. వెంటనే అప్పటిదాకా అంటే రాముడి తాలూకా ధ్యానంలో ఉన్నవాడికి వాడి యొక్క మరణమో లేదంటే వాడికి ఒక ఆపదో వచ్చినప్పుడు రాములు వారే లేపుతారటండి. అలాంటిది వెంటనే ఆయనకి ఒక చిన్న మెళుకులాగా స్వామి తెప్పించారు. భో సాధో వృధామాత్వం హనిష్యసి నిరాగసం మయా కిమపరార్థంతే తద్వదత్వచ లుబ్ధకా. ఏమయ్యా, నేను నిష్కారణంగా నన్ను చంపేద్దామని ప్రయత్నిస్తున్నావు, నేను నీకు చేసిన అపకారం ఏంటో చెప్పు. అపరాధం చేసిన వాళ్ళని అయితే కానీ ఖచ్చితంగా వాళ్ళు ఏదో రకంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. నేనే అపకారం చేయలేదే, నువ్వు ఒకవేళ నన్ను కనుక చంపేసి వెళ్ళిపోతే నీకు శిక్ష పడక తప్పదే. ఇవన్నీ ఆలోచించేవా లేదా? ఆలోచించకుండా నన్ను వధించడానికి ఇక్కడికి వచ్చావా అని చెప్తూ కొన్ని ధర్మ సూక్ష్మాలు కూడా ఇక్కడ చెప్పుకుంటూ వచ్చాడు. అది ఇక్కడ ఈ కథలో గొప్ప విషయం. అంతటి క్షమాశీలుడు ఇతరుల దోషాల గురించి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు ఆయన. ఏమని చెప్పాడు, సుజనో నయాతి వైరం పరహిత నిరతో వినాశకాలేపి ఛేదేపి చందనతరుహు సురభయతి ముఖం కుఠారస్య. ఎప్పుడు కూడా ఇతరులకి మనం హితమనర్చడందే ఎప్పుడు కూడా సజ్జనుడి తాలూకా దృష్టి ఉంటుంది.
ఉదాహరణకి చూడండి, ఈ గొడ్డలి ఒక మంచి గంధం చెక్కని నరికి వేస్తున్నప్పుడు అదేం చేస్తుంది, ఆ గొడ్డలి తాలూకా మొదటి భాగంలో ఆ చందనం తాలూకా వాసన వస్తుంటుంది. అది చేదేపి చందన తరుహు సురభయిత ముఖం కుఠారస్య అనేటటువంటిది ఇలా ఉంటుంది కదా. ఇవన్నీ గుర్తుపెట్టుకో, 2-3 విషయాలు చెబుతాను నీకు అని చెప్పి మొట్టమొదటి విషయం ఇలా చెప్పాడు. అంతేకాదు, విధి చాలా బలీయమైనది. అహో విధిర్వై బలవాన్ బాధతే బహుధా జనాన్ తత్రాపి సాధూన్ బాధంతే లోకో వై దుర్జనా జనా. అనేక విధాలుగా కష్టాలు మనుషులు కష్టాలు వస్తూ ఉంటాయి. ఇది ప్రబల నిదర్శనం. ఎవరికైనా సరే, ఎంత మంచి వాళ్ళకైనా సరే, సాధువులకైనా కూడా ఇలాంటి బాధలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే మృగమీవ సజ్జనానాం తృణజల సంతోషి విహిత వృత్తీనాం లుబ్ధక ధీవర పిశునా నిష్కారణ వైరిణో జగతి. గడ్డిని తిని వాటి జీవనం చేసుకుంటూ లేళ్లని ఈ వేటగాళ్ళు కొట్టేస్తుంటారు. అలాగే వాటి తాలూకా జీవనాన్ని అవి గలుపుతున్నట్టు చేపల్ని బెస్తవాళ్ళు వేటాడుతూ ఉంటారు. అది నిష్కారణంగానే బాధింపబడుతూ ఉంటాయి. కానీ వారి వృత్తి అది. వీళ్ళ వాటికి ఆహారం అవడం అది సృష్టి యొక్క రహస్యం. ఇంతేకాదు, ఈ మాయ కూడా ఎలా ఉంటుందంటే, మొత్తం ఈ సమస్త జగత్తుని ఓ కలిక ఇవన్నీ తెలుసుకో విషయాలు, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత నీకు జ్ఞానోదయం అయితే పర్వాలేదు, లేదంటే నన్ను కొట్టే, ఈ రకంగానే చెప్పుకుంటూ వచ్చాడు. మాయ చాలా బలంగా ఉంటుంది. మొత్తం సమస్త జగత్తుని కూడా, మొత్తం ప్రపంచాన్ని కూడా మాయ ముంచివేసి ఉంది. నువ్వు అది ఆలుబిడ్డల అనుబంధం అనుకో, బంధుమిత్రుల సంబంధం అనుకో, ఏవైనా చెప్పు, ఇవన్నీ కూడా మాయతోనే నిండి ఉన్నాయి. అవి ఎలా ఉంటుంది? అహో బలవతీ మాయ మోహయచ్చ ఖిలం జగత్ పుత్రమిత్ర కళత్రాజ్యై సర్వదుఃఖేన యోజ్యతే. ఇలాగా నువ్వు ఏదో పరుల యొక్క ద్రవ్యానికి ఆశపడటం, ఆ విధంగా నువ్వు ఏదో సంపదను ప్రోగు చేసుకుంటావు, వాళ్ళని ఏదో పోషిద్దాం, తర్వాత మళ్ళీ వివాహం చేసుకుంటావు. ఆ వివాహం చేసుకుని ఈ పరుల ద్రవ్యం దొంగిలించినట్టు ధనంతోనే కదా వాళ్ళని పోషిద్దామని చూస్తున్నావు. పరద్రవ్యాపహారేణ కలత్రం పోషితం చేత అంతే తత్సర్వముత్సృజ్య ఏక ఏవ ప్రయాతివై. ఇవన్నీ సంపాదించి వాళ్ళకి ఇస్తావు, భార్యాబిడ్డల ఆనందంగా వాళ్ళని పోషిస్తావు. కానీ చివరికి ఏమైపోతావు, నువ్వు ఒక్కడివే పెడతావు, నీతో నీ సంపదలు రావు. అది గుర్తుపెట్టుకో. అలాగే అందరూ ఏమనుకుంటుంటారు, మమ మాత మమ పిత మమ భార్య మమాత్మజా మమేదమితి జంతువునాం మమత బాధతే వృధా. ఈవిడే నా తల్లి, ఈవిడే నా తండ్రి, నా భార్య, నా పిల్లలు, వీళ్ళంతా నానే అనే ఒక మమకారం, అహంకార మమకారాలు, ఈ రెండూ కూడా వీళ్ళకి పిచ్చిగా బాధిస్తూ ఉంటాయి జనాల్ని. అంచేతను ఇవన్నీ మీరు మొట్టమొదటిగా ఆలోచించాల్సిందంటే, ధనం సంపాదించినంత వరకు మాత్రమే ఈ జనాలు వాళ్ళు చుట్టూనున్న వాళ్ళందరూ మనల్ని గౌరవిస్తూ ఉంటారు. ఎప్పుడైతే నీ దగ్గర యొక్క ధన సంపాదన ఆగిపోయిందో వారందరూ నిన్ను తిరస్కరిస్తూ ఉంటారు. యావదర్జేతి ద్రవ్యం తావదేవ హి బాంధవా ధర్మాధర్మౌ సహైవాస్తాం ఇహాముత్ర చ నాపరః. ఎప్పుడైతే ఈ లోకం నువ్వు ఏమి సంపాదించలేదు అంటే నువ్వు అందరికీ దూరం అవుతావు మళ్ళీను. అంతేకాదు, ఆర్జితంతు ధనం సర్వే భుజంతే బాంధవా సదా సర్వేష్వ కథమో మూఢ తత్పాప ఫలమశ్నుతే. నువ్వు కూడబెట్టిన సంపదలన్నీ ఉన్నాయి, బంధువులందరూ కూడా మొత్తం నువ్వు సంపాదించిన దాన్ని మొత్తం వాళ్ళ జీవితాంతం అనుభవించడానికి అవకాశం ఉంటుంది. కానీ నువ్వు ఎప్పుడైనా చిన్న పాపం చేసావు అనుకో, దాని తాలూకా ఫలితాలు ఏమవుతాయి? వాళ్ళు అనుభవించడానికి సిద్ధంగా ఉంటారా? కాదు. అంచేత ఇవన్నీ చెప్పేటప్పుడు విన్నాడు. ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా విన్నాడు కలికుడు. మొత్తానికి ఆ ఉత్తంకుడు చెప్పినటువంటి యథార్థమైనటువంటి వచనాలన్నింటినీ విని ఒక్కసారిగా భయపడిపోయాడు. చేతులు వణికిపోతున్నాయి. స్వామి నన్ను రక్షించన్నాడు. వెంటనే ఇతి బ్రువాణం తం ఋషిం విమృశ్య భయ విఫల కలిక ప్రాంజలి ప్రాహ క్షమస్వేతి పునఃపునః. స్వామి నన్ను రక్షించు అని కాళ్ళ మీద పడిపోయి వేడుకున్నాడు. ఏమని పెడుకున్నట్ట, ఉత్తంక మహర్షి యొక్క మొత్తం ఆయన యొక్క సాంగత్యం, ఆయన దగ్గరుండి ఈ మాటలన్నీ వినేటప్పటికీ, అది కూడా ఎక్కడ జరిగింది ఈ విషయం అంతా కూడా, భగవత్ సన్నిధిలో ఉన్నారు వాళ్ళిద్దరూ. అంతే, మొత్తం ఎవరైతే వేటగాడు ఉన్నాడో వాడి తాలూకా విషయాలన్నీ కూడా, పాపాలన్నీ కూడా పటాపంచలైపోయి ఈవెంట్ అంతనే వెంటనే పశ్చాత్తాపకుడైపోయాడు. మొత్తం పశ్చాత్తాపుడైపోయి ఆ ఋషితో ఇలా అన్నాడు, ఓ ఉత్తముడైనటువంటి విప్రోత్తమ, నేను చాలా పాపాలు చేశాను. మొత్తం నీ దర్శన ప్రభావం చేత మొత్తం అన్నింటినీ కూడా నేను విముక్తిని అయిపోయినటువంటి ఆనందంగా ఉంది. సరే, నేను ఇన్ని పాపాలు చేశాను కదా, నాకు ఏదైనా విముక్తి ఉందా? నేను మొత్తం నువ్వే నాకు శరణు అని చెప్పేటప్పటికి
పూర్వజన్మంలో నువ్వు చేసుకున్న పాపాల కారణంగా ఇప్పుడు లుబ్ధుడు అయ్యావు. ఈ జన్మలో కూడా ఇలాగే ఉంటే ఇంకా మళ్ళీ జన్మలో నువ్వు ఇంతకంటే అధమాధమ గతికి వస్తావు అని చెప్పి నువ్వేమీ దీని గురించి ఎక్కువగా ఆలోచించకు. నువ్వు ఎలా అయినా నిజంగా చెప్పాలంటే నువ్వు ప్రాజ్ఞుడివి, ధన్యుడివి. నీ బుద్ధి కూడా ఇప్పుడు నిర్మలంగా ఉంది. ఇదే బుద్ధి బలంతో ఈ సంసార దుఃఖాల నుంచి బయటపడడానికి ఉపాయాలను పొందుతావు. చైత్రే మాసే సితే పక్షే కథా రామాయణస్య చ నవాహ్నాకిల శ్రోతవ్యా భక్తి భావేన సాదరం యస్య శ్రవణమాత్రేణ సర్వపాపై ప్రముచ్యతే. కంగారు పడకు. దీంట్లో చైత్రమాస శుక్లపక్షం నందు పాడ్యమి మొదలుకొని 9 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో రామాయణ గాథను కనుక నువ్వు వినగలిగితే ఈ ఉన్న పాపాలన్నింటినీ పోయి ఆ శ్రీవిష్ణు పరంధామానికి చేరుతావు అని చెప్పాడు. ఇంకా ఎందుకు ఆలస్యం, ఇదే చైత్రమాసం, ఇవాళే పాడ్యమి, మొదలెట్టండి అన్నాడు. వెంటనే ఆయన దగ్గర ఆ కథ అంతా కూడా విన్నాడు. ఆ కథనందరినీ కూడా 9 రోజుల్లో మొత్తానికి ఈయన అవగొట్టేశాడు. ఈ రామకథా శ్రవణంతో పాపరహితుడైపోయాడు. వెంటనే అక్కడి నుంచి శ్రీ విష్ణు పరంధామం నుంచి దూతలు వచ్చారు విమానం వేసుకుని ఈయన్ని తీసుకెళ్ళడానికి. ఒక్కసారి ఆగండి అని చెప్పి దూతలను ఆపి, నువ్వు స్వామి విప్రోత్తముడైనటువంటి ఉత్తంక, నువ్వే నాకు ఈ విష్ణు పరంధామానికి వెళ్ళడానికి మార్గం చూపించినటువంటి గురువు నువ్వు నాకు అని చెప్పి ఆయనకు ప్రదక్షిణం చేసి సాష్టాంగ నమస్కారం చేసి అక్కడికి వెళ్ళి ఆ గురుదేవుడు మహాదయాసముద్రుడైనటువంటి నీకు నేను నమస్కారం చేస్తున్నానని చెప్పి ఆనందంగా వాళ్ళతో పరంధామానికి వెళ్ళాడు. దయాహం కృతకృత్యోస్మి గురుణా కరుణాత్మన తస్మాన్నతోస్మితే విద్వన్ యత్కృతం తత్క్షమస్వమే. నువ్వు దయాసముద్రుడి కూడా నాకు చెప్పి నన్ను విష్ణు పరంధామానికి వెళ్ళడానికి అవకాశాన్ని కల్పించు. అది కూడా ఆ చైత్రమాసంలో ఉన్నటువంటి శుక్లపక్ష పాడ్యం నుంచి నవమి వరకు 9 రోజుల పాటు ఈ యొక్క రామకథా శ్రవణాన్ని చేశాడు. ఎవరు? ఈ కలికుడు చేసి విష్ణు పరంధామానికి చేరాడు. ఈప్సితం మనసాయజ్యత్ తదాప్నోతి న సంశయ సనత్కుమారై యత్పృష్టం తత్సర్వం గదితం మయా. ఈ కథామృతాన్ని ఎవరైతే కూడా దూరం నుంచి విన్నారో, దగ్గర నుంచి శ్రవణం చేసినా, ఎలా చేసినా సరే, ఈ రోజుల్లో ఆన్లైన్లో చేసినా సరే దీని తాలూకా పుణ్యం ఎప్పుడూ కూడా ఉంటుంది. అంచేతను ఇలాంటి విషయాలని రామకథా శ్రవణంలో, రామకథా మహత్యంలో 3 కథలను మనం ఇప్పుడు చూసి మిగతా వాటిని మనం దాని తాలూకా కథలోకి పెడుతూ ఉందాం. మెల్లిగా రామాయణం యొక్క కథల్లోకి పెడుతూ ఉందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్ న్యాయేన మార్గేణ మహిమహీసాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. జై శ్రీరామ్.